ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం, అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పలువురు ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ, మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని పలుమార్లు సూచించిన ఫలితం కనబడడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల మాటలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మండలంలోని కొందరు అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని, అవినీతి ఆరోపణలపై పదే పదే ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఎంపీపీ ఆరోపించారు. ముఖ్యంగా ఏపీఎం మరియు వారి కార్యాలయ సిబ్బంది అవినీతి చర్యలకు పాల్పడుతున్నారని, ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని, సమావేశాలకు కూడా హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీలు మండిపడ్డారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ మాటకే విలువ లేకపోతే, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల స్థానాలకు గౌరవం లేకపోతే ఈ సమావేశాలకు అర్థమేంటి అంటూ మండిపడ్డారు. అధికారులు ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎంపీటీసీలు ఒకేసారి సమావేశం హాల్ను వీడి బయటకు వెళ్లిపోవడం జరిగింది. ఈ ఘటనతో మండల ప్రజా పరిషత్ సమావేశం ఉద్రిక్త వాతావరణంలో ముగిసింది. నేను బద్వారా ఎంపీటీసీని, అలాగే నా తోటి ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా పత్రిక విలేకరులకు ఈరోజు జనరల్ బాడీ సర్వసమావేశం జరిగినది. ఈ మా మండల పరిషత్లో ఏపీఎం అనే బిఆర్ శ్రీనివాసరావు నాయుడు అనే ఉద్యోగి ఈ విధులు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా తూర్పు లక్ష్మీపురం ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాలు, సమైక్య కార్యక్రమాలు జరిగాయి. ఆ విషయంలో మా గౌరవ ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి గారిని పిలవపోగా మా ఎంపీటీసీలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. దాని విషయంలో మేము ఫస్ట్ బాడీ అంతా కలిపి తీర్మానం చేసి కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. అదే విషయంలో మన వర్మ గారు కూడా, మన ఎంపీడీ గారు కూడా చెప్పడం జరిగింది. అయినా ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన మాత్రం నేను మండల పరిధిలో ఉద్యోగిని కాదు, పిఆర్డీఏ ఉద్యోగిని, పిఆర్డీఏ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను తప్ప మీరు ఏం చెప్తాను నేను చేయవలసిన పని లేదు, నేను మండల పరిషత్కి రావాల్సిన పని లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు. దాని మీద స్పందించి కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిపి స్పందించి ఆ ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూడా ఏకస్తులై వాకౌట్ చేయడం జరిగిందండి. కారణం ఏంటంటే ఇక్కడ ఏపీఎం గారి మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయండి. ఫిర్యాదులు అంటే ఆయన ప్రోటోకాల్ సరిగా పాటించకపోవటం, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరికీ కూడా గౌరవం ఇవ్వకపోవటం, అదేవిధంగా మండలంలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా మండల మీటింగ్ నాడు కూడా ఎస్కేప్ అవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి. ఈయన వల్ల ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాలు పోతున్నాయండి. కనీసం ఈయన ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మాకు ఎవరికీ తెలుసలేదు. ఏమైనా అంటుంటే మాకు డిఆర్డిఏ ఉన్నది మాకు అంటే ఇక్కడ ఎండిఓ గారికి కానీ ఎంపీపీ కానీ ఏమి లేదు. అంటే ఎండిఓ మండల ఆఫీసులో ఈయనకి ఏపీఎం గారికి వచ్చే అర్హత ఉందా లేదా, లేకపోతే డిఆర్డిఏ గారు ప్రత్యేకంగా ఉంటుందా? ఇక్కడ ఎండిఓకి గౌరవం పోయి ఎంపీపీ గారికి ప్రజాప్రతినిధికి గౌరవం పోతే దేనికండి అసలు? డిఆర్డిఓ గారు అని చెప్పుకుంటూ ఆయన ఆగిపోతున్నాడు అంటే, మీటింగ్లో రాకుండా ఆగిపోతున్నాడు అంటే ఇక్కడ ప్రజాప్రతినిధి మీటింగ్ పెట్టుకుని ఎందుకండి? ఈ మీటింగ్ పెట్టే అవసరం కూడా మాకు లేదండి. అందుకని ఈ కాలం చొప్పున ఇంకా ఆయన్ని మేము బరాయించలేక మా ఎంపీటీసీలు అందరం కూడా వాకౌట్ చేస్తున్నాం. ఆయన మీద తక్షణమే చర్య తీసుకుంటే సరే, లేకపోతే మేము మీటింగ్ పెట్టడం కూడా మాకు కాలం మా టైం కూడా ఇంకొక మీటింగ్ కూడా ఉంటేనే అది కూడా రావడం కూడా జరగదండి. ఇంకా ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులు